పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఆలోచన కలగటమే పార్టీ పెట్టడానికి నాంది. సో అట్లా అది రామారావు గారి ఎపిసోడ్ అది. సో మీరు దాసరి గారి దగ్గర ఎప్పుడు చేరారు? ఆయనతోటి సన్నిహితంగా మెలిగేటువంటి అవకాశం అది ఎప్పుడు కలిగింది? యాక్చువల్గా ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు, ఆయన శిష్య పరంపర చాలామంది ఉన్నారు. సో అందులో నందం హరిశ్చంద్రరావు గారి యొక్క స్థానం ఏమిటి? ఇది నేను చదువు అయిపోయిన తర్వాత మా నాన్నగారు కాకినాడలో మావళ్ళయ్య గారు అని స్వర్గనరక నిర్మాత. అవును, ఆయన మా నాన్నగారు స్నేహితులు. అవునా? ఓకే. చదువు అయిపోయిన తర్వాత ఒకసారి నేను కాకినాడ వెళ్తే, కాకినాడలో చదువుకున్నాను, పిఆర్ కాలేజీలో చదువుకున్నాను. ఎందుకు మా బావ ఉన్నాడు దాసనారాయణరావు, ఆయన దగ్గర పంపించేద్దాం మీ వండి అన్నారు ఆయన, మావళ్ళయ్య గారు. మా నాన్నగారి పేరు కూడా ఐరనీ ఏంటంటే మావళ్ళయ్య గారి. అవునా? అంతే. సరే మా నాన్నగారు అంచేత జనరల్గా ఎవరో ఒప్పుకోరు సినిమా ఫీల్డ్కి పంపించారు. సినిమా ఫీల్డ్ అనే కాదు, చేతికంది వచ్చిన కొడుకు దూరంగా వెళ్ళిపోయి ఏదో ఇచ్చేస్తారంటే, అంటే ఇది రాదు కదా, ఏదో వ్యాపారంలో పెడదామని లేకపోతే ఇంకో చదివిద్దామని ఏదో ఉంటుంది. పైగా ఏంటంటే కాకినాడకి మద్రాసుకి దూరం ఎక్కువ. అంచేత మరి భగవంతుడి నిర్ణయం ఏమిటో, నా డెస్టినేషను ఆయన యాక్సెప్ట్ చేశారు. ఓకే. యాక్సెప్ట్ చేసిన తర్వాత నన్ను మెడ్రాస్ పంపించారు. వెళ్ళటం గురువుగారి ఇంటికి వెళ్ళాను నేను. ఫస్ట్ చేరటమే. అప్పటికే ఆయన తాతామనోడు మాత్రమే అయింది. ఫంక్షన్లు జరుగుతున్నాయి, జూబ్లీ ఫంక్షన్లు, 100 days ఫంక్షన్లు అవి జరుగుతున్నాయి. సక్సెస్ దీంట్లో ఉన్నారు, ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు ఎంటర్ అయ్యా నేను. అంటే ఒకే ఒక సినిమా డైరెక్టర్ అనమాట ఆయన. అప్పటికి ఒకే ఒక సినిమా డైరెక్టర్, యూనిట్ కూడా లేదు అప్పటికి. ఫస్ట్ స్టార్ట్ అయింది రేలంగి నరసింహరావు, ఫస్ట్ ఆయన దగ్గర జాయిన్ అయింది. అంటే ఆయన రేలంగి నరసింహరావు బయట చేసి వచ్చాడు. ఆయన రేలంగి నరసింహరావు, అంజుబాబు అని సీనియర్ కో డైరెక్టర్ ఉన్నాడు, ఆయన, నేను, ఇంకొక అతను అప్రెంటిస్లు. ఓకే. అంటే ఆయన సెకండ్ పిక్చర్, నా ఫస్ట్ పిక్చర్. ఓకే. ఇది అంటే పెద్దగా ఏం లేదు, అంతా ఆయనతో దాదాపు అంతా ట్రావెల్ చేసినట్టే మొత్తం. ఆయన ఇంట్లోనే చేశాను. ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పద్మ గారు వాళ్ళ మేనల్ని పంపించి నన్ను హోటల్ చూపించి, ఈ హోటల్లో తినొచ్చు, ఈ హోటల్లో బాగుంటుంది అని చెప్పేసి అన్నీ చూపించారు. ఆ తర్వాత నేను రూమ్ తీసుకున్నా. ఓకే. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఉండి, వాళ్ళ ఇంట్లోనే ఉండటం ఒక్కరోజే. ఆ తర్వాత వేరే వాళ్ళ రూమ్లోకి ఎంటర్ అయిపోయాను నేను. అక్కడ తెలుసుకుంటాను. సో అలా నేను సంసారం సాగరానికి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. సాగరానికి. గురువు గారు గొప్ప విషయం గురించి ఒకటి చెప్పాలి నేను. చెప్పండి. అప్రెంటిస్ల గురించి జనరల్గా ఎవరు పట్టించుకోరు అప్పట్లో. అవును, అసలు డైరెక్టర్కి తెలియని కూడా తెలియదు. కానీ నా పేరు పెద్ద అక్షరాలతో వేయించారు ఆయన. హరిశ్చంద్ర అని ఉంటుంది, ఇప్పుడు చూడండి సంసార సాగరం టైటిల్స్ చూస్తే హరిశ్చంద్ర రావు అనేది అని ఫోన్ చేసి మరీ ఆయన రాయించారంటే దాన్ని బట్టి ఆయన ఎంత ఇదిగా ఉంటారో మనుషుల పట్ల. అంటే మనుషుల పట్ల ఏ వ్యక్తి అయినా కానీ, అసిస్టెంట్ కానీ ఎవరు కానీ, అంటే గుర్తింపు అనమాట. వాళ్ళకి ఆ గుర్తింపు ఇస్తారు, ఆయన ఇస్తారు, గమనిస్తారు. అది కరెక్ట్, గుర్తింపు ఇస్తారు, ఈ మాట కరెక్ట్. అలా స్టార్ట్ చేయనండి. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మీద నా మీద ఎవరికి నమ్మకం లేదు. నా రైటింగ్ బాగుండేది కాదు. ఓకే. ఇంకెప్పుడు రాయకన్నారు ఒకసారి నన్ను, ఇంకెప్పుడు పేపర్ మీద పెన్ను పెట్టుకున్నారు. అక్కడి నుంచి నేను ఈ కాపీ పుస్తకాలు తీసుకుని పట్టుదల రైటింగ్ ప్రాక్టీస్ మనసులో పడిపోయింది. ఎంచేతంటే మాట పడకూడదని ఒకటి ఉండేది. ఎక్కడికి వెళ్ళినా మనం ఇదిగా సిన్సియర్గా పనిచేయాలి, పేరు తెచ్చుకోవాలని ఉంటుంది కదా. మంచి పేరు తెచ్చుకోవాలి. నాకు కొంచెం ఎక్కువ ఉందేమో అప్పుడు, ఎలాగైనా బతికేచ్చు అనేది వేరే విషయం. ఇప్పుడు తింటామా పడుకున్నావా వెళ్ళిపోయావా అనేది కాకుండా కొంచెం నాకు ఏదో సాధించాలని పట్టుదల ఉండేది. అప్పుడు నేను ఉండటం కూడా, అప్పుడు రాధం పెళ్ళికి ఆయన నిర్మాత గారి ఆఫీస్లోనే ఉన్నాను కొంతకాలం.
ఓకే. కొంతకాలం నిర్మాత గారి ఆఫీస్లోనే పడుకుని అది మూడో సినిమా మూడో సినిమా కృష్ణ గారి హీరో. కృష్ణ శారద కృష్ణ శారద వేస్తే అది అయిపోయింది. అలా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత నేను గుర్తింపు పొందటానికి దాదాపుగా 7-8 పిక్చర్లు అయింది. అంటే నన్ను గుర్తించడానికి, అదే ఓకే, ఇప్పుడు గుర్తించి అప్పగించడానికి. కొంతమంది మీద కొంత అభిప్రాయాలు ఉంటాయి కదండి. నా మీద చాలా కాలం వరకు అభిప్రాయం రాలా ఆయనకి. అంతే కదా, అంటే అభిమానం ప్రేమ ఇవన్నీ చూపిస్తారు కానీ వర్క్ అప్పచెప్పడానికి చాలా ఇది కావాలి కదండి. నరసింహారావు గారికి ఎక్కువ చెప్పేవాడు. ఎక్కువ అప్పచెప్పేవాడు. నరసింహారావు అంటే సీనియర్ కదా, అక్కడ బయట కూడా పనిచేసి వచ్చాడు ఆయన. నరసింహారావు డెఫినెట్గా సీనియరే కదా. ఆయన ఊరికి ఉపకారి, మహమ్మద్ బిన్ తొక్కలక్కు ఈ 2 పిక్చర్లు చేసిన తర్వాత ఈయన దగ్గరికి వచ్చాడు. ఆయన 71 వచ్చాడు, ఆయన నేను 73. సీనియర్. అట్లాగా నా అంతటి నేను ఛాలెంజ్ కింద తీసుకుని డెవలప్ చేసుకుంటూ అట్లాగా ఆయనకి బాగా అక్కడ అనుబంధం ఏర్పడింది బాగా. 7 సినిమాల తర్వాత ఏం చేద్దంటే ఆ తర్వాత నమ్మకం కుదిరింది. మనం పనిచేసే విధానం కానీ ఏదన్నా అడిగినప్పుడు ఎప్పుడు తెలుస్తాయి అంటే మన అభిప్రాయాలు ఎప్పుడన్నా గబుక్కుని ఏదైనా కథలో ఇది వచ్చినప్పుడు ఏదైనా చెప్పామనుకోండి మనం, ఓహో వీడు పనికొస్తాడు అనేది అట్లాంటప్పుడే పనికొస్తాయి మనకి. ఏ నేర్చుకునేవాడికైనా, ఏ అప్రెంటిస్కైనా, ఏ అసిస్టెంట్కైనా అసలు వీడేమిటి, వీళ్ళు ఏమన్నా విషయం ఉందా లేదని తెలియాలంటే ఇట్లాంటి సమయాల్లోనే కథా చర్చలప్పుడో లేకపోతే ఇంకోటప్పుడు ఏదన్నా చెప్తే అప్పుడు ఓహో వీడికి విషయం ఉంది, వీడిని అడగొచ్చు అనేది అట్లాగా డెవలప్ అయింది నా యొక్క ఇది. ఎంతకాలం పనిచేశారు మీరు గురుగారి దగ్గర? దాదాపుగా 8 సంవత్సరాలు కంటిన్యూస్గా పనిచేశాను. 8 ఏళ్ళు అప్పటి నుంచి 73 నుంచి. అంటే అన్ని పిక్చర్లకి వెళ్ళిపోయేవాళ్ళం మేము. గురువుగారి దగ్గర ఉన్న విషయం ఏంటంటే ఈ పిక్చర్కి వీళ్ళు పనిచేస్తున్నారు అనేది లేదు, ఏ పిక్చర్కైనా వెళ్ళిపోయేవాళ్ళం మేము, అందరం పనిచేసేవాళ్ళం. ఓకే. ఆయన ఎక్కడ ఏ సినిమా జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోయేవాడు. ఆయన చేతిలో 3-4 సినిమాలు. సిట్టింగ్స్ కూడా అలాగే జరిగాయి. ఆయన ఎవరిని వదిలిపెట్టేవాళ్ళు కాదు, అందరినీ పిలిపించుకోవాలి. కాశ్మీర్ వెళ్ళినా సరే, కాశ్మీర్ కూడా వెళ్ళాను నేను ఒకసారి, చిర్లకోట చిట్టమ్మ డిస్కషన్. అదే శ్రీవారి ముచ్చట్లు జరుగుతున్నప్పుడు. ఓకే. అది సో చాలా అంటే దాసరి గారి సినిమాల్లో ఎన్ని క్లాసిక్స్ తీశారో, చిన్న పెద్ద తేడా లేకుండా స్టార్స్తో తీశాడు, స్టార్స్ కాని వాళ్ళతోటి కూడా ఆయన ఎన్నో క్లాసిక్స్ అందించారు. మీకు ప్రత్యేకించి ఆయన దగ్గర పనిచేసేటప్పుడు ఏ సినిమా మీకు బాగా ఎక్కువ సంతృప్తినిచ్చింది మీకు? అంటే మీరు కూడా బాగా పనిచేసిన సినిమా బొబ్బుల పులి. అంతేనా? బొబ్బుల పులి మీకు కూడా అసలు ఎందుకంటే కథ తేళ్ళ, అది ఒక చోట లాక్కు పడిపోయింది. అప్పుడు నాకు అసంతృప్తిగా ఉండి గురువుగారితో అన్నాను, గురువుగారు ఏదో సీన్లు పండినట్టుగా లేదండి అన్నాను. గురువుగారిలో గొప్ప విషయం ఏంటంటే దేన్ని అలా విని ఊరి ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. ఓకే. ఎందుకు చెప్పారు ఇది? ప్రతిదీ చెప్తారు ఆయన. చెప్పిన తర్వాత బొబ్బుల పులి ఎందుకంటేనండి దాంట్లో ఉన్న మెసేజ్ కానీ, పనిచేసిన విధానం కానీ, ఆ తర్వాత టీచ్ చేసిన విధానం కానీ, సీన్స్ కానీ ఒక ఇన్స్పిరేషన్ బాగా. ఆయనకే ఇన్స్పిరేషన్ వస్తే మనకెంత, రామారావు గారికి ఇన్స్పిరేషన్ వచ్చిందంటే చివరిలో తర్వాత ఒక చోట లాక్కు పడిపోయి ఆగిపోయింది కదా. మీరు నమ్ముతారో నమ్మరో 20 రోజులు వేస్ట్ చేసాం రామారావు డేట్స్, వేస్ట్ అయిపోయింది. చేస్తున్నాం, మధ్యలో జరిగిందా షూటింగ్? మధ్యలో జరిగిందా? ఆ షూటింగ్ చేస్తానే ఉన్నాం కానీ కరెక్ట్ అయిన ఇది పట్ల ఇంపాక్ట్ రావట్లేదు, సీన్లో ఫోర్స్ చేస్తున్నాం అంతే. లవ్ సబ్జెక్ట్, లవ్ తీసాం శ్రీదేవికి రామారావుకి మధ్య, దాని మధ్య, కానీ లాక్ రావట్లే. అప్పుడు గురువు గారికి ఒక మంచి థాట్ వచ్చింది, అదే జయచిత్ర క్యారెక్టర్. అప్పుడు దాకా జయచిత్ర క్యారెక్టర్ లేదు. ఓకే. అప్పుడు ఆ ఒక నక్సలైట్ రియల్ ఇన్సిడెంట్ అది. భార్య విధవరాలుగా, ఒక నక్సలైట్ నిజంగా చనిపోయాడని భార్య విధవరాలుగా ఉంటుంది, అతని వేరే బౌట్స్ తెలుసుకోకుండా ఉండటానికి. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. గురువుగారికి తెలుసు, అది రియల్గా జరిగిన ఇన్సిడెంట్ అది. ఓకే.
ఒక నక్సలైట్ హైడౌట్లో ఉండి, సో అది ఇన్స్పిరేషన్ అనమాట. హైడౌట్లో ఉంటే భార్య, వాళ్ళు పోలీసులు వెతుకుతారు కదా, వెతికినప్పుడు భార్య విధవరాలుగా ఉంటుంది. మా ఆయన చచ్చిపోయాడని ఒక ఫేక్ ఇది వచ్చింది, క్రియేట్ చేశారు. ఓకే, అట్లాగా దానికి లాక్ విడిపోయింది. అది అక్కడి నుంచి సబ్జెక్ట్ వచ్చింది, జయచేత క్యారెక్టర్ అలా తీసుకొచ్చారు. ఓకే, సో అది ఇంకా సినిమాకి బలాన్ని. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు అనుభవాలండి. అంటే కథని ఎలా మలుపు తిరగొచ్చు, ఎలా మలుపు తెప్పొచ్చు, ఒక లాక్ అయిపోతే ఎట్లా రిలీజ్ చేయొచ్చు అని చేత ఆలోచన విధానం అక్కడే ఆగిపోతే ఏం చేయాలి, వేరే విధంగా వెళ్ళాలి అనే దానికి ఉదాహరణ అప్పుడు నాకు ఇవన్నీ అనుభవాలు మనకి స్క్రీన్ ప్లే. కానీ దాసరి గారు ఎక్కువగా పనిచేసినటువంటి స్టార్ హీరో ఎవరంటే అక్కినేని నాగేశ్వరరావు గారు. అవును, 20 సినిమాలు చేశారు, 20 పిక్చర్స్. డైరెక్టర్ అంటే ఆయన అభిమాని, అక్కినేని గారి అభిమాని. చిన్నప్పటి నుంచి ఆయన దెబ్బలు తిన్న స్లమ్ డాగ్ మిలియనీర్ లాగా దేవదాస్ ఫంక్షన్కి వెళ్ళి బురదలో కూరుకుపోయిన రియల్ ఇన్సిడెంట్ ఉంది ఆయనకి. తోసుకుని దుమ్ము ధూళ్ళలో పడిపోయి చేసిన స్లమ్ డాగ్ మిలియనీరే. స్లమ్ డాగ్ మిలియనీర్ అమితాబ్ బచ్చన్ కోసం అటు వెళ్తాడు కదా, అలా అది గురువు గారికి. అట్లా ఆయన అక్కినేని అభిమాని అసలు డ్యామ్ షూర్ అనమాట. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం కూడా ఎలాంటి సినిమాలు వచ్చినాయండి, ఒక ప్రేమాభిషేకం కానివ్వండి. ఆయన కూడా ఈయన గురించి అలాగే చెప్పేవాడు. IQ9 దాసరి నారాయణరావు గారు అంటే నేను ఆయన కేకలేసిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఎందుకు ఇన్ని ఇచ్చేస్తాడు. పైగా ఈ క్రెడిట్ ఏంటంటే అన్నపూర్ణ సంస్థకి ఆదిత్య సుబ్బారావు గారు డైరెక్టర్. అవును, ఒకప్పుడు పర్మనెంట్ డైరెక్టర్. మళ్ళీ అన్నపూర్ణ పిక్చర్ స్టార్ట్ చేసినప్పుడు దాసరి నారాయణరావు గారితో స్టార్ట్ చేశారు. ఇంతకంటే అనుబంధానికి వాళ్ళిద్దరికి ఏముంది చెప్పండి, నిదర్శనం ఏముంది. అన్నపూర్ణ స్టూడియో స్టార్ట్ చేస్తూ మళ్ళీ అన్నపూర్ణ పిక్చర్స్ ఏది మధుసూదన్ రావు గారు నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేసిన అన్నపూర్ణ పిక్చర్స్ స్టార్ట్ చేస్తూ మళ్ళీ వాళ్ళ నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేస్తూ, నాగార్జున కాదు నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేస్తూ దాసరి నారాయణరావుని పెట్టడం అనేది స్టూడియోస్ కింద మార్చారు. అంటే ఇదివరకే విడిపోయారు కదా వాళ్ళు, దాంతో మనం పోల్చక్కర్లా, ఇదివరకే విడిపోయారు వాళ్ళు. అవును. సో అలాంటి పర్మనెంట్ డైరెక్టర్ ఇద్దరి మధ్య అంత సన్నిహితంగా ఉండేది. అలాంటి వాళ్ళు అసలు విడిపోవడం అనేది ఒకటి, ఏవో ఆర్థిక కారణాలని ఏవో చెప్తారు. అవును, కరెక్ట్. చివరి దాకా కూడా ఆయన మీద అంటే ఆ కోపాన్ని అలాగే నాగేశ్వరరావు గారు ఉంచుకోవటం, చనిపోయేంత వరకు కూడా మళ్ళీ ఆయనతోటి ఆయన మాట్లాడకుండా ఉండటం అనేది చాలా మందికి బాధను కలిగించే విషయం. బాధకరక తప్పు కూడా. అంటే పెద్దవాళ్ళు కొన్ని సార్లు ఏం చేస్తారంటే, అంటే దాన్ని కూడా నేను తప్పు పట్టను, ఎందుకంటే గబుక్కుని దిగలేరు వాళ్ళు. పెద్దవాళ్ళ మనస్తత్వాలు ఏంటంటే అదే రాశాను పుస్తకంలో కూడా. పెద్దవాళ్ళు ఎలా ఉంటారంటేనండి, ఒకసారి ఇదే పోయి ఏమో ఎవరైనా ఏమనుకుంటారేమో, ఇన్నాళ్ళు ఇదిగా ఉండి ఇప్పుడు వెళ్ళిపోతే గబుక్కుని నేను దిగొచ్చాను అనుకుంటారేమో, ఇంతకాలం నేను నాగేశ్వరరావు గారు నేను సంపాదించుకున్న పేరు పోతుందేమో, దాసరి నారాయణరావుతో కలిసిపోయాడని ఎవరన్నా అనుకుంటారేమో, ఆయన అనుకోవచ్చు, ఈయన అనుకోవాలి. అలాగే దాసరి గారు కావాలనుకున్నారు, ట్రై చేశారు కూడా కలవడానికి. ఎందుకంటే ఏది పెర్మనెంట్గా పెట్టుకోవడం ఈయన ఎప్పుడు కూడా. పెర్మనెంట్గా పెట్టుకుంటే మేము ఇంతకాలం పనిచేసేవాళ్ళం కాదు, ఎవరు ఇంతకాలం పనిచేయరు. మీరు ఆయన దగ్గర చూసుకోండి, ఎవరు పని చేసినా చాలా ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళే ఉన్నారు ఎక్కువ. అవును, ఎప్పుడైనా సరే. అదే అంటే వాళ్ళతోటి అలాంటి అనుబంధాన్ని ఆయన క్రియేట్ చేసుకుంటారు. ఆయన ఎప్పుడు ఎవరిని వెళ్ళిపోమని కానీ గొడవ వచ్చినంత మాత్రాన వీడిని తీసేద్దాం, వీడిని పంపించేద్దాం అని ఎక్కడి నుంచి ప్రెషర్స్ వచ్చినా కూడా ఆయన వినేవాడు కాదు. మీరు ఆయన దగ్గర ఉన్న వాళ్ళుగా ఇది మీకు కూడా బాగా బాధ కలిగిస్తూ ఉండేదా? బాగా డెఫినెట్గా అందులో సందేహం లేదు. మేము వెళ్ళేవాళ్ళం మళ్ళీ ఆయన దగ్గరికి, నాగేశ్వరరావు దగ్గరికి. ఏదన్నా సందు దొరికితే చెబుదామని. కానీ మిమ్మల్ని మామూలుగానే రిసీవ్ చేసుకుంటాం బాబు. అంటే నేనంటే నాగేశ్వరరావుకి ఒక ఇదేంటంటే, నేను ఏదన్నా రిపోర్ట్ చెప్తే కరెక్ట్గా చెప్తాడని నా మీద ఒక అభిప్రాయం ఉంది నాగేశ్వరరావుకి. ఓకే. ఫోన్లో కూడా ఒకసారి అడిగారు, ఈ పిక్చర్ ఏంటి అని, నేను బాగా వస్తుందా లేదా అని ఇట్లాంటివి అడిగేవాడు ఆయన. నేను చెప్పేవాడు కోసం చెప్పడం అనేది లేదని తెలుసు ఆయన. ఆ ఒక్క అభిప్రాయం నా మీద పడింది, అది ఎందుకు పడిందో తెలియదు. అంటే చాలామంది చెప్తారుగా, వీడు ఒక స్ట్రైట్ ఫార్వర్డ్, ఏది మనసులో ఉంచుకోవడానికి.
చేరతేగా ఆయనకి, నేను చెప్పక్కర్లా. ప్లస్ నేను ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళి, ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమంటే నేను ఇలా కానీ ఇలా కూర్చుని అడ్మైరింగ్గా ఉండేవాడిని కాదు నేను. వాళ్ళు పిలిస్తేనే నేను వెళ్ళేవాడిని, ఏ ఆర్టిస్ట్ అయినా. ఓకే, నేను పలానా దాసనారాయణ రెసిడెంట్ అండి, నేను ఇదండి అని ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళి పరిచయాలు చేసుకోవటం, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం. రామారావు గారు నా పేరు తెలుసుకుని వేరే వాళ్ళ దగ్గర తెలుసుకుని నన్ను పిలిచారు. నాగేశ్వరరావు గారు నన్ను వేరే వాళ్ళ దగ్గర తెలుసుకుని పిలిచి, ఆ కుర్రాడు ఎవరైనా పిలుచుకుని నన్ను పిలిచారు. అంటే అట్లాగా నేను మెయింటైన్ చేశాను. అంటే రిజర్వేషన్ కొంచెం ఒక గౌరవం. అంటే ఈ మన అభిమానుల్లాగా నేను వెళ్ళేవాడిని కాదు పని చేసినప్పటి నుంచి, బిగినింగ్ నుంచి. ఆ రిజర్వేషన్ గురువుగారు అనేవాడు, ఏమయ్యా నువ్వు 10 సార్లు పిలిస్తే కానీ రావా అనేవాడు. హరిశ్చంద్రరావు అనేవాడు, ఒక కుర్రాడు వచ్చేవాడు, గురుగారు పిలుస్తున్నారని. ఆయన కూడా వేళకాలం చేసేవారు. ఆయన, ఏమయ్యా నువ్వు 10 సార్లు పిలిస్తే కానీ రావా అనేవాడు. ఈవెన్ నాగేశ్వరరావు గారు అబ్బాయిలు నాగార్జున గారు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోయినా నాగార్జున గారు దాసరి గారితో బాగా ఉండేవాళ్ళు. సో వాళ్ళిద్దరు ఎట్లా నాన్నగారు మాట్లాడినా మాట్లాడకపోయినా దాసరి గారితో ఈయన అదే కాదు, ఈయన వాళ్ళతో ర్యాపో మెయింటైన్ చేసేవాడు బాగా. ఒక అన్నపూర్ణ గారు పోయినప్పుడు ఒక ఫోటో చేసి అన్నపూర్ణమ్మ గారు, బసవతారకం గారు, దాసరి పద్మ గారు కలిసిన ఫోటో తీసుకెళ్ళి నాగార్జున ఇంట్లోకి వెళ్ళి ఇచ్చారు ఈయన గురువుగారు. ఓకే, ఆవిడ పోయిన తర్వాత, అన్నపూర్ణమ్మ గారు పోయిన తర్వాత. అంచేత గురువుగారు అంటే పైగా ఒక బిడ్డలాగా ఉండేవాడు కదా ఆయన. గురువుగారు నాగేశ్వరరావు గారి ఇంట్లో ఒక బిడ్డలాగానే ఉండేవాడు ఆయన, అంత అనుబంధం అది. అదే కానీ ఒకసారి వస్తే ఏదన్నా వచ్చిందంటేనండి ఎందుకో అర్థం కాదు అది, కానీ ఆయన దిగలేకపోయాడు కొంచెం. దాని గురించి అంటారా, దిగకూడదనే ఉద్దేశం? అంటే ఈయన ఆయన అంతటా ఆయన ఒకటి చెప్పండి, ఇది దానికోసం కాదు సార్, ఎక్కిచ్చేవాళ్ళు ఉంటారు కదా సార్, బయట వ్యక్తులు, బయట వ్యక్తుల వల్ల బాగా జరిగింది. ఈ కోటరీ ఉంటుంది చూసారా, ఈ కోటరీ వాళ్ళ మెయిన్ వినేవాడి దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ పెద్దవాళ్ళు బాగా వింటారండి, అందులో సందేహం లేదు. ఈవెన్ రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, గురువు గారికి కూడా, ఈవెన్ గురువు గారికి కూడా కొంత ఎవరు తప్పించుకోలేరు. ఇది ఈ కోటరీ ఉంది. కాకపోతే గురువుగారు ఏంటంటే కొంత ఆలోచించగలరు, ఆలోచించి నిర్ణయం తీసుకోగలరు ఆయన. వాళ్ళు ఏంటంటే దాసనారాయణ తిట్టాడండి మిమ్మల్ని, అది అలా తిట్టాడండి, ఇలా తిట్టాడండి, నేను లేకపోతే స్టూడియో లేదన్నాడండి ఆయన. ఇట్లాంటి అసలు నేనే నిలబెట్టాను నాగేశ్వరరావు అన్నానండి. అంటే నేను ఇంతకుముందు దరిద్రంలో ఉన్నానా, ఆయన క్వశ్చన్ వస్తుందిగా ఆటోమేటిక్గా. సో ఇట్లాంటి మాటల వల్ల వాళ్ళిద్దరి మధ్య వైరం బాగా, అంటే నాగేశ్వరరావు గారి పాయింట్ ఆఫ్ నుంచి ఈయనదేం లేదండి. అంటే ఈయన ఐ మీన్ కలవాలనుకున్నా కూడా కలవడానికి అవకాశం ఎక్కువ కల్పించలేదు ఆయన. కేవలం ఏదో ఒక సినిమాకి ఫైనాన్షియల్ స్టూడియోకి అది కూడా పెట్టింది ఈ సుప్రియ వల్లే అప్పట్లో. సుప్రియ కాదు, ఈ కుర్రాళ్ళకి ఇది చేశారు వాళ్ళు, వీళ్ళకి అప్పచెప్పేశారు స్టూడియో ఆయన. అదే చెప్పాడు ఆయన, నేను ఇప్పుడు స్టూడియోలో చూడలేదు, పిల్లలకి అప్పచెప్పేశాను, ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి ఒకప్పుడు కాదన్నారనుకో నా ఈగో హర్ట్ అవుతుంది, అందుకని దీంట్లో నన్నే ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పాడు ఆయన. అదేంటి, నేను ఇంతకాలం నుంచి నేను ఆ స్టూడియో కోసం రాత్రి మగళ్ళు కష్టపడి మెడ్రాస్లో తీయాల్సిన సినిమాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి నేను చేశాను కదా, ఆ మాత్రం ఒక ఆఫ్టర్ ఆల్ ఒక ₹1,50,000 కోసం ఎంతో కొంత కోసం నన్ను నమ్మరా, నేనేమన్నా వెళ్ళిపోయేవాడినే, నేను పారిపోయేవాడిని కాదు కదా అని ఈయన ఫీలింగ్. ఈయన కరెక్టే, ఆయన కరెక్టే. అదే నా గురించి వాళ్ళకి తెలియందా, ఈయన పాయింట్ ఆఫ్ వ్యూ ఈయన కరెక్ట్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కరెక్ట్. గొప్పకుని ఏదన్నా మీరు తెలియదు, మీరు ఊరుకోండి నాన్న అన్న అనుకోండి, వాళ్ళు పిల్లలు హర్ట్ అవుతాడు అయినా మళ్ళీ ఆయనకి ఇది పోతుందిగా, ఆయనకి పోతుందిగా ఆయన గౌరవం. అందుకే ఈ చిన్న ఇది ఇప్పుడు ప్రేమనగర్ సినిమా చూశారు కదా మీరు, ఎందుకు చేసేవి పని, అదొక్కటే టర్నింగ్ పాయింట్ సినిమాకి. అంతే,
అది లేకపోతే కథ లేదుగా, అంతేగా దాంతో అయిపోయింది కథ. ఇట్లాంటిదే ఇది ఈ కథ. ఇది ఈ పక్కన ఉండే వ్యక్తులు దాన్ని ఎగదోసి డెఫినెట్గా అందులో సందేహం లేదు. ఎవరైనా సరే, కానీ ఈ విషయం మీతో కానీ ఎవరితో చెప్పుకొని బాధపడుతూ ఉండేవాళ్ళ గురువు? లేదు, అలా ఎప్పుడు ఆ లీకేజ్ ఇచ్చేవాళ్ళు కాదు. అది అలా బయట డిస్కస్ చేస్తేనండి చీప్ అయిపోతారండి. అంటే డిస్కస్ చేయడం కాదు, ఆయన తప్పు మోపడం కాదు. నాగేశ్వరరావు గారి నుంచి దూరం అయిపోయానే, నేను అంత క్లోజ్గా ఉండేవాళ్ళం, అలాంటిది కాదండి. కలిస్తే బాగుంటుంది. ఆయన నా అభిమానాన్ని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. ఆయన పరోక్షంగా కూడా నాగేశ్వరరావు గారు ఏమన్నారు అని అంటూ ఉండేవాడు. ఆయన చనిపోయినప్పుడు, నాగేశ్వరరావు గారు చనిపోయినప్పుడు వెళ్ళారు. అదే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళారుగా, విజువల్గా కూడా ఉంది కదా. అవును. నాగార్జున కూడా వెళ్ళి పలకరించాడు. అదే ఎలా ఊరుకుంటారండి, అది సంస్కారం కాదు కదా. ఇంకా ఆయన రాల, పద్మగారు పోయినప్పుడు నాగేశ్వరరావు రాల. అంటే వాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు, ఆయన భీష్మించి కూర్చున్నారు అంతే. పిల్లలు వచ్చారు. అంటే ఆయన అనుమతి లేకుండా ఎలా వస్తారులేండి. ఆయన వెళ్ళమండి అంటే నేను వెళ్ళటాను, మెహం చల్లదు కదండి వాళ్ళకి. ఇప్పుడు అంత బతికిన తర్వాత వాళ్ళకి. కానీ అలాంటి నా ఉద్దేశం ఈ సున్నితమైన అభిప్రాయమే. ఎంచేతంటే నాగేశ్వరరావు దిగిపోయాడు, ఇన్ని సంవత్సరాల ఇదుండి, ఇంత ఇదుండి నాగేశ్వరరావు దాసనారాయణరావుకి దిగిపోయాడు అని అనుకుంటారేమో ఆయన. అది మిగతా విషయాలు ఓకే, ఈయన అనుకోవడానికి అవకాశం లేదు. పద్మ గారు కూడా నాగేశ్వరరావు గారికి చాలా సన్నిహితమైన వ్యక్తే కదా, చాలా ఒక చెల్లెల్లాను ఇంకోలాను ఉండే వ్యక్తే కదా. ఆమె పోయినప్పుడు కూడా రాకుండా ఉండటం అనేది దానికి ఫీల్ అయ్యారు గురుగారు ఫీల్ అయ్యారు. అదే తర్వాత ఆయన చాలాసార్లు ఆయన కూడా చెప్పుకున్నారు. ఆయనకి ఇంకొకటి ఏంటంటే బాగా లోటు, తన తర్వాత తనకు తగ్గ వారసుడు సినిమా రాలేకపోయారే అని చెప్పి అది ఎప్పుడు పిల్లల గురించి ఎప్పుడు చెప్పాడు కానీ స్టేజ్ మీద చెప్పాడుగా. అదే నేను తండ్రిగా ఫెయిల్, దర్శకుడిగా సూపర్ హిట్, తండ్రిగా ఫెయిల్ అని ఆయనే చెప్పాడు. అదే ఇది ఓపెన్ సీక్రెట్. ఇప్పటికి ఎలా ఉన్నారు వాళ్ళ పిల్లలు, ఎలా ఉన్నారండి ఇప్పుడు? అస్సలు మీరు మాట్లాడద్దు. ఎవరైనా ఈ పిల్లల గురించి తృప్తి పడేంత ఇది, ఆయన స్వర్గలోకంలో కూడా తృప్తి పడేంత ఇదిలో వాళ్ళు లేరు. ఒక మాటలో చెప్పాలంటే ఎందుకంటేనండి వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటేనండి ఇప్పుడు తండ్రి గౌరవాన్ని నిలబెట్టేది ఎవరు? పిల్లలే కదండి. అంత ఆలోచించేంత శక్తి వాళ్ళకి కలిగించలేదు భగవంతుడు, మరి ఎందుకో తెలియదు. అప్పుడు గొడవలు అవటం తెలిసిందే కదా. పబ్లిక్ తెలిసింది ఇవన్నీ. ఏం చేద్దంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. అవును. దాసరి గారు అలా చనిపోయినప్పుడు కూడా అది కూడా మనకు తెలుసు, ఆయన లైపోసెక్షన్ చేయించుకున్నారు. దాని ఎఫెక్ట్ వల్లే ఇదయ్యారు కదా. లేకపోతే అదే దాని గురించి ఏం చెప్తారు? అది చాలా పొరపాటు అండి ఆయన చేసింది. ఎందుకంటే అంటే మీరు పుస్తకంలో కూడా దాని గురించి రాశాం మొత్తం డీటెయిల్గా రాశాను. ఆయన చేయించుకోవాలనుకున్నప్పుడు అందరం చెప్పామంటే మీకు ఇంత పర్సనాలిటీ ఉండాలి, మీరు ఇప్పుడు ఏం యాక్టివ్గా పనిచేయాలా ఏంటి, ఊరికే ఏమైనా ఈ డ్యాన్సులు చేయాలా, ఇచ్చేయాలా, ఇలాగే ఈ పర్సనాలిటీతోనే మీరు ఇంతకాలం చేశారు కదా. మీరు ఎక్కడికి వెళ్ళి సినిమాలే కాదు, ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఆయన అలా వస్తుంటే లైన్ లాగా ఒక గైటీ ఉంది కదా, సింహంలాగా మీరు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు కదా అందరూ. మిమ్మల్ని ఎవరు మీ పర్సనాలిటీ గురించి ఎవరినప్పుడు ఎవరన్నా విమర్శిస్తున్నారు అందరూ చెప్పాం. అప్పుడు ఏదో సినిమా కోసం యాక్ట్ చేయడం కోసమే చేయించుకున్నారని కాదు, సినిమా కోసం కాదు, ఇంకా సినిమాలు చేయాలని, ఇంకా యాక్టివ్గా ఉండాలని. ఓకే. అంటే ఒకటి తిండి కూడా తినేవాడు కదండి ఆయన. ఎక్కువ ముందు తిన్నారు కానండి, బిగినింగ్ డేస్లో ఏజ్లో పడి ఒక 60 దాటిన తర్వాత ఆయన తిండి కూడా తగ్గించేశాడు. ఆయన తిండి కూడా తగ్గించేశాడు. అందరికీ పెడతారు, రోజు 10 మంది భోజనాలు టేబుల్ మీద ఉండాలి, ఆయన కూడా ఉండి తినాలి. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, యజ్ఞమూర్తిరా భోంచే అంటారు ఆయన. అట్లాగా అది కూడా కాదు, ఆయనకి ఎందుకు స్ట్రాంగ్గా పడిపోయింది, ఏదో వెయిట్గా ఉన్నాను ఇదిగా ఉన్నాను అని స్ట్రాంగ్ ఫీలింగ్ పడిపోయింది బాగా ఇక్కడ ఇది పెరగటం, ఇది ఏదో అనీజినెస్ ఫీల్ అయ్యాడు. అంటే మనకు తెలియని ఉంటాయి కదా, అది పర్సనల్ అనీజినెస్ ఏదో ఫీల్ అయ్యాడు. ఆ టైంలో మీరు వెళ్ళేవాళ్ళు ఆయన దగ్గరికి? వెళ్ళాం. అనీజినెస్ ఫీల్ అయ్యారు.
ఫీల్ అయితే అందుకనే నేను నంది అవార్డు కమిటీలో ఉన్నప్పుడు ఆయన సీరియల్స్కి కానీ దీనికి కానీ 9 అవార్డులు ఎంతో ఇచ్చాం. ఏది పరిశ్రమ పరమేశ్వర్కి నందితో ఇదే అవార్డులు అని చెప్పి ఇచ్చాను మేమందరం కలిసి అప్పుడు నంది అవార్డులో ఉన్నా నేను. ఓకే. అది అలాగా ఆయన సడన్గా వెళ్ళిపోతారండి. ఆయన విన్నట్టు ఉంటారు, వద్దండి అంటే ఓకే మానేద్దాం అనుకుంటారు. సడన్గా చూస్తే హాస్పిటల్లో ఉంటారు ఆయన. హాస్పిటల్లో ఉండు తర్వాత బెలూన్లు వేయించుకోవడం తప్పండి. ఆ బెలూను అన్నవాహిక దగ్గర బెలూన్ వేస్తారు. ఆ బెలూన్ వేస్తే ఏంటంటే తిండి తక్కువ తింటారు. ఓకే. తిండిని తినకుండా అబ్జెక్ట్ చేస్తుంది అది. సో దానివల్ల 6 monthsకి ఒకసారి మార్చాలి బెలూన్లో. 6 monthsకి ఒకసారి బెలూన్ మార్చాలి. ఓకే. ఫస్ట్ బెలూన్ వేశారు. 6 నెలలకు మార్చాలనుకున్నప్పుడు చీఫ్ డాక్టర్ లేడు. ఎవరైతే చేశారో అది ఆయన లేడు, ఫారెన్ లేడు. వచ్చేవరకు ఆగండి అన్నారు. ఈయన ఆగరగా లేదు అక్కడ వేరే డాక్టర్లు ఉన్నారు కదా వాళ్ళతో చేయించేసేయండి, బెలూన్ వేయటమే కదా ఒకసారి వేసిందే కదా అని అన్నారు. వేశారు వాళ్ళు. సరే వేసిన తర్వాత సార్ స్కాన్ చేసి చూద్దాం సార్ ఎలా అమరిందో అన్నారు. ఎక్కర్లేదు నాకు తెలుస్తుంది ఆయన చెప్తాడు, అలాగే చెప్తాడు ఆయన. నాకు తెలుస్తుంది ఏం పర్వాలేదు అంతా బాగుంది అంతా సెట్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాలని ఆతత ఆయన. మీరు హాస్పిటల్కి వెళ్ళారు అప్పుడు? 2 సార్లు వెళ్ళాం కానీ ఎక్కువగా నేను వెళ్ళలేదు. ఏంటంటే అప్పుడు నేను నంది అవార్డులో ఉన్నాను. ఆ బిజీలో ఉన్నారు. ఆ బిజీలో ఉన్నాను. మొత్తానికి ఆయన ఆ పీరియడ్ అయితే మీరు వెళ్ళారు? వెళ్ళాను, కలుసుకున్నాను. ఇవన్నీ వైర్లతో ఉంటే చేసాం. నేను నంది అవార్డు ఇచ్చింది కూడా ఆ టైంలోనే. ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళాను నేను. ఎక్కువగా ఉంది రేలంగేశ్వరరావును వీళ్ళు. సో అలా ఆయనకి రెండోసారి అది అసలు వేసిన తర్వాత ఇప్పుడు అన్నం తిన ఈ బ్యాగ్ ఒకటి పెట్టి అన్నం ఇది మన ఈ ఎక్కడి నుంచి ఇంటికి పంపించారు బర్త్డే కోసం. బర్త్డే కోసం May 4 ఇంటికి పంపించారు. నర్సుని వాళ్ళని ఇచ్చి పంపించారు. అప్పటికే సగం అయిపోయాడు ఆయన. మీరు చూసుంటారు ప్రెస్ మీట్లో. వస్తానని అన్నారు. ఇప్పుడు ఏంటంటే అన్నం తినడానికి లేదు, ఇప్పుడు నోటితో తింటారు. ఇప్పుడు ఇది అంటే పేరెంటియల్ ఈ ఫుడ్ ఇదని అంటుంటుంది. అంటే నోటితో ట్యూబ్ ద్వారా లోపల లిక్విడ్ వెళ్తుంది అంతే తప్ప అన్నం తినడానికి లేదు. అది అయిన తర్వాత ఆయనకి అన్నం తినాలని ఉంటుంది. అందరికి భోజనాలు ఎదురుగుండా భోజనాలు నాలుగు మరి ఊరుకో. ఆయన కొంచెం తిండి ప్రియుడే గురువుగారు ఇష్టంగా తింటారు ఏదైనా సరే. అలాంటప్పుడు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సరే వెళ్ళి చూసేటప్పటికి ఓపెన్ చేసేటప్పటికి షాక్ వీళ్ళు డాక్టర్లు. బెలూను బ్లాస్ట్ అయింది, చిల్లు పడింది. అవునా? చిల్లు పడి ఇన్ఫెక్షన్ అయిపోయింది. అప్పటికే ఈ షుగర్ కదా ఈ కిడ్నీలు పాడైపోయినాయి. ఏం తెలియకుండానే అలా గడిపేశారు అంత టైం అంతా. ఇక్కడికి వచ్చి 4 రోజులు గ్యాప్ వచ్చేసింది కదా. ఓకే. వచ్చేసి తెలియకుండా గడిపేసి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇక తర్వాత ఏదో కట్ చేశారో వాళ్ళు చేశారు. మొత్తం అన్నవాహికని కట్ చేశారు, బాగు చేసింది అనుకుంటే ఇంకో పార్ట్ పోయింది. అంటే ఇన్ఫెక్షన్ అనేది ఒక చోట పాకిపోయింది మొత్తం బాడీ